ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకుని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్డుకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వాడి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళిచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏలో బిల్డింగ్స్ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్స్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పీఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైతే లేఅవుట్స్ లో కావచ్చు, మెయిన్ రోడ్స్ లో కావచ్చు, దాంట్లో రోడ్స్ తీసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం, వేస్ట్ వాటర్ని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అట్లా అండర్ గ్రౌండ్ ఉంటుంది, అదేవిధంగా స్టామ్ వాటర్ వర్షం వచ్చినప్పుడు వాటర్ పోయే సిస్టము, స్ట్రీట్ లైటింగ్స్, తర్వాత మన ఫైర్ సిస్టము, తర్వాత వచ్చి సెక్యూరిటీ సిస్టమ్స్, ల్యాండ్స్కేపింగ్ అన్ని కూడా దీంట్లో కంప్లీట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని ప్రకారం దీన్ని ఈరోజు చేయటం జరిగింది. బంగళాలు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఎల్పీఎస్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఇది ఫేజ్ 1లో ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు, వాటికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్, అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్ గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని మళ్ళా అంటే ఆ రోజు రైతులు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్ కి కేవలం 58 రోజుల్లో అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు, ఒక మంచి రాజధాని వస్తుంది, మా యొక్క భూముల విలువ కూడా పెరుగుతుందని. కానీ గత 5 సంవత్సరాల రైతులు ఎంతో బాధలు పడ్డారు, వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళని కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఆడవాళ్ళని హింసించారు. వాళ్ళకి ఈ యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు 2014-19లో ఏదైతే
రైతులకు ప్రామిస్ చేశామో ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా 100% రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం అయితే గవర్నమెంట్ మీద ఎంత బడ్జెట్ పడుతుంది గతంలో కంటే? అది దాదాపు 17% నుంచి ఒక 30% పడుతుందండి. అది యాక్చువల్గా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వబోతుంది. అదేమి మన సపరేట్ చేసేదే లేదు. అంటే ఇసుక కానీ శాండ్ కావచ్చు, లేకుంటే కంకర కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏదైతే చీఫ్ కమిషనర్స్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఇయర్లీ వన్స్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక మంది ల్యాండ్ తీసుకున్నారు మన దగ్గర. నిన్న కూడా ఈఎస్ఐ వాళ్ళు వచ్చారు. కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మీరు ఏమన్నా త్వరగా స్టార్ట్ చేయమని కోరుతారా? యాక్చువల్గా దానికి సంబంధించి 2 మీటింగులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జరిగిందండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో టోటల్ ల్యాండ్ ప్రజెంట్ అంతా అవైలబుల్ ఉంది. కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అవన్నీను. మన మీటింగ్లో యాక్చువల్గా కొన్ని డిసైడ్ చేశారు యాక్చువల్గా. అయితే వాటిని నెక్స్ట్ అథారిటీ మీటింగ్ తీసుకొచ్చి దాని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతిలోకి రావడానికే రోడ్డు సరైనది లేదు అనేది బాగా అందరిలో గమనం వినపడింది. ఇప్పుడు కూడా స్టిల్లో మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా ఒక రోడ్డు కూడా ఫామ్ చేయాలి. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే E1 నుంచి E1, E2, E3, 4, E16 రోడ్స్ ఉన్నాయి. మొత్తం స్ట్రైట్ రోడ్స్. దాదాపు ప్రతి రోడ్డు 15 నుంచి 18 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్, ఎక్కడ వంకరలు ఉండవు, ఈస్ట్ వెస్ట్. వీటిలో మెజారిటీ రోడ్ని నేషనల్ హైవే కలపాలనేది మాస్టర్ ప్లాను. అందుకని ఈ మధ్య యాక్చువల్గా లీ అనే కన్సల్టెంట్ పెట్టి మేము E5, E7, E9, E11, E13, E16 సర్వే చేయించాము. అందులో 3 రోడ్లు నేషనల్ హైవే కలపడానికి చాలా సులువుగా ఉన్నాయి. అంటే ల్యాండ్ అక్విజిషన్ పెద్ద అవసరం లేదు. అందులో కొద్దిగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఒక 20-25 ఎకరాలు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ సర్వే కూడా పూర్తి చేశారు. దాన్ని 3 డేస్లో అప్లోడ్ చేస్తారు. ఇది ఆ ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ కోసంగా. అది చెన్నైలోనే పర్మిషన్ ఇస్తారు. వీలైనంత తొందరలో ఆ పర్మిషన్, అంటే ఒక 15 రోజుల్లో పర్మిషన్ వచ్చేది చూడమని అధికారులకు చెప్పాను. ఆ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని ఇమీడియట్ గా టెండర్ పిలిచి ఇమీడియట్ గా ఆ 3 రోడ్లలో 2 రోడ్లకి టెండర్ పిలిచేస్తున్నాం, నేషనల్ వెహికల్స్. అది ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే సీడ్ యాక్సెస్ ఉందో కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది యాక్చువల్ గాను. కొంతమంది కోర్టులో పోయిండారు. అందువల్ల దాన్ని కూడా పరిశీలి చేస్తున్నాం. రైతులను ల్యాండ్ పుల్లింగ్కి రండి, తీసుకుంటాం, వేస్తామని. ఈ లోపల ఇది వచ్చే లోపల, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు నేషనల్ హైవే కలిపే లోపల మనకు ఆ 2 రోడ్లు ఏదైతే సులువుగా ఉన్నాయో దాన్ని ఇమీడియట్ గా పిలిచి చేయడం జరుగుతుంది. 11, 15 అండి. కరకట్ట రోడ్ యాక్చువల్ గా 2014-19లో 4 లైన్ కి డిజైన్ చేసామండి. 4 లైన్ కి. అయితే గత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే 2 లైన్స్ మళ్ళీ కుదిర్చింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 4 లైన్ చేయమన్నారు. 4 లైన్ కి మళ్ళీ డిజైన్ చేసి అంతా చేశారు. అది ఇరిగేషన్ వాళ్ళకి సబ్మిట్ చేసినాం. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. వాళ్ళు కూడా చెప్పారు 2-3 రోజుల్లో పంపించేస్తామని. అది 2-3 రోజుల్లో వస్తే నెక్స్ట్ అథారిటీ మీటింగ్ లో పెట్టి దాన్ని కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలండి. ఈ డిసెంబర్ మిడిల్ లో వాళ్ళ బోర్డు మీటింగ్ జరుగుతుంది. బోర్డు మీటింగ్ లో శాంక్షన్ కాగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు నేనేదైతే 2 రోడ్లు చెప్పానో ఆ 2 రోడ్లు రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ వస్తుంది యాక్చువల్ గా. సీడ్ యాక్సెస్ కూడా యాక్చువల్ గా ఏంటంటే ఫ్లైఓవర్ వేసే ప్రపోజల్ ఒకటి పెట్టున్నారు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.